గత ఎన్నికలకు ముందు రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, స్టేట్ శ్రీలంక అయిందని అప్పటి ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా ప్రచారం చేసింది. అప్పట్లో అంతా అది నిజమే అని నమ్మేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ లెక్కను కాస్త సవరించి చూపించింది కూటమి ప్రభుత్వం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రాల ద్వారా వెల్లడించిన లెక్కల ప్రకారం అది కూడా తప్పే అని తేలింది. దీంతో వైసీపీ ఎదురు దాడి స్టార్ట్ చేసి దొంగ లెక్కలు, అబద్దాలతో అధికారంలోకొచ్చారు అని టీడీపీపై ధ్వజమెత్తింది. దీనికి కౌంటర్ ఇవ్వడానికి నానా తంటాలు పడ్డ ప్రభుత్వం మళ్లీ సరికొత్త లెక్కలతో మీడియా ముందుకొచ్చింది. ఈసారి మంత్రి నారా లోకేష్ సమయం సందర్భం లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంలో చెల్లించిన వడ్డీల గురించి ఏవేవో లెక్కలు చెప్తూ, ఇదిగో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంటూ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. రాష్ట్రాన్ని 5 ఏళ్లు పాలించిన వైసీపీ అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిందని ఆరోపించిన మంత్రి లోకేష్ వైసీపీ అప్పులపై తనదైన స్టైల్లో లెక్కలు బయటపెట్టారు. ఏపీని పాలించిన ముఖ్యమంత్రులందరూ కలిపి 58 ఏళ్లలో చేసిన అప్పులకు 14,155 కోట్లు వడ్డీగా చెల్లిస్తే, కేవలం గత ప్రభుత్వంలో చేసిన అప్పుల వల్ల వడ్డీ మొత్తం 24,944 కోట్లకు చేరిందని వెల్లడించారు. 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే దాదాపు 11,000 కోట్లు ఎక్కువ ఉందని, రాష్ట్రంలో వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అని లోకేష్ చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే లోకేష్ కూడా తన తండ్రిలానే గోబల్స్ తరహా అబద్దాలకు అలవాటు పడ్డాడని అసలు లెక్కలు తీస్తే అర్థమవుతోంది. 2014లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2019 నాటికి చెల్లించిన వడ్డీలేవీ తక్కువగా లేవు. అంతకుముందు వరకు 58 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు చెల్లిస్తూ వచ్చిన వడ్డీ కంటే రెట్టింపు ఉండడం గమనార్హం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి 2014 వరకు కేవలం 7,488 కోట్లు వడ్డీ మాత్రమే ప్రభుత్వాలు చెల్లించాయి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో రెండుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ని మొదటిసారి చంద్రబాబు నాయకత్వంలో పరిపాలించారు. 2018-19 నాటికి చంద్రబాబు ప్రభుత్వం అప్పులపై చెల్లించిన వడ్డీ 15,342 కోట్లకు పెరిగింది. అంటే 7,854 కోట్ల వడ్డీ అధికమన్నమాట. మరి దీన్నేమంటారు లోకేష్ గారు అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అప్పులు, వడ్డీలు ఏడాదికేడాది పెరిగిపోతా ఉంటాయి. కానీ ఏదో జగన్ మాత్రమే చేసినట్టు లెక్కలు తీస్తే చంద్రబాబు బొక్కలు బయటపడ్డాయి. కరోనా 2 ఏళ్ల కాలం ఉంది కాబట్టి జగన్ అప్పులకు, కట్టే వడ్డీలకు ఒక అర్థం ఉంది. కానీ విభజిత రాష్ట్రానికి అనుభవజ్ఞ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఏరి కోరి చంద్రబాబుని ఎన్నుకుంటే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేసి వడ్డీల భారం మోపారు. అయినా సరే వైసీపీ వాళ్లు ఆ లెక్కలు ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇప్పుడు లోకేష్ ఏదో చేద్దామని ఎక్స్లో లెక్కలు షేర్ చేస్తే అసలు లెక్కలు బయటపడి నవ్వుల పాలయ్యారు.